హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేనైతే ముందుకు వచ్చేసిన. ఇదైతే చాలా రోజుల వీడియో. నేను వీడియోస్ ఎడిటింగ్ చేద్దాం అనేసి అయితే వీడియో తీస్తా అంటే ఇదైతే ఉంది. చాలా అంటే చాలా బాగా ఏం చేసినాం. ఏంటంటే శ్రీకృష్ణాష్టమి రోజు అయితే మా దగ్గర చాలా బాగా చేస్తారు. ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటారు. ఈ ఇయర్ అయితే ఇంకా డీజే పెట్టి చాలా అంటే చాలా ఉత్సాహం ఇచ్చుకుంటా బాగా చేశారు. మన ఇక్కడ మల్లికార్జున యూత్ కమిటీ అని బాగా మస్తు చేశారు. అది మీతో షేర్ చేసుకుందామైతే నా దగ్గర చిన్న చిన్న క్లిప్స్ అవుతున్నాయి. అవైతే మీకైతే వీడియోలో అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఎప్పుడో పెట్టాలి కానీ కొంచెం డిలే అయింది. ఆ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మీరైతే చూసేయండి. ఫ్రెండ్స్, మా పాపనైతే కృష్ణుడి వేషం అయితే వేయడం అయితే జరిగింది. ఆ రోజు చాలా సతాయించింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే యూత్ చూస్తున్నారు ఎంత ఉత్సాహంతో ఎంత ఆరాటంతో ఉన్నారో మేము కొట్టాలని. ఇదైతే పర్టికులర్గా వీడియో కోసం అయితే తీయలేదు. ఏదో నార్మల్గా తీసుకుందాం, పాప చికాకు చేస్తుంది, సంకులు ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నన్నే ఎత్తుకోమంటుంది అని పర్టికులర్గా వీడియో అయితే చేయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టిన. ఇది ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవుతారని అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఆడైతే ఉట్టి కొట్టడం అయితే జరిగింది. అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైన పెరుగు వెన్నతోటి అయితే ఆడ తీసుకొచ్చి అయితే ఉట్టి కొడతారు. అది కొట్టిన తర్వాతకి ఈ గేమ్ అయితే ఆడతారు. ఈ గేమ్కి కట్ట ఉందిగా, కట్టకి చాలా గ్రీజ్ అనేది అయితే పూస్తారు. గ్రీజ్ పూసి జారాలని ఒకరి తర్వాతకి ఒకరు ఎక్కి ఎట్టయినా కొంచెం టైం పట్టాలని చాలా అంటే చాలా గ్రీజ్ పూస్తారు. గ్రీజ్ పూసి ఆడడం అయితే జరుగుతుంది. ఈ లీగర్లీ ఈ తమ్ముడైతే ఎన్నిసార్లు ప్రయత్నించాడు, చివరి దాకా వెళ్ళి అందక జారైతే వచ్చిండు, దగ్గరలోకి వెళ్ళిండు. అసలు ఉట్టి కొట్టేస్తాడు అనేసి అయితే అనుకున్నాం. కానీ లీగర్లీ వెళ్ళింది. పైన వచ్చేసి ఏముంటుంది అంటే ఒక టవల్లో మనీ అయితే కట్టి ముడుపులాగా కట్టి పెడతారు. చుట్టుపక్కలేమో మన అదేంది గార కుడక అలాంటివి అయితే కడతారు. ఇందులో ఈ గేమ్లో అయితే మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ సందుకి వెళ్ళి, మా సందులో ప్రతి ఇయర్ మా తమ్ముడే కొడతాడు. ఈసారి అయితే అక్కడ కొట్టలేదని వాడు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. నాకు కూడా అనిపించింది వాడికి ఉందో లేదో, కానీ నాకైతే అనిపించింది ప్రతి ఇయర్ మా తమ్ముడు కొడతాడు, ఈసారి కొట్టలేదే అని. ఇప్పుడు చూస్తున్నారుగా పైనుంది అయితే మా తమ్ముడే. అందకపోతే చూడండి అట్లా దునికింది. నాకైతే 2 నిమిషాలు అయితే చాలా అంటే చాలా భయం అనిపించింది. కానీ లీగర్లీ వాడు పైన పట్టుకోగానే హ్యాపీగా అసలు నా పక్కన ఎవరున్నారు లేరని చూడుకోకుండా లీగర్లీ ఏమో మొత్తుకుంటున్నా. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అసలు డ్యాన్స్లు వేస్తున్నారు. మేము గెలిచి అంటే అక్కడ ఎల్లో కలర్ టీషర్ట్స్ మామూలు వాళ్ళు ఉన్నారు. ఎల్లో కలర్ టీషర్ట్ వాళ్ళేమో ఈ ప్రోగ్రామ్ని నడిపించేవాళ్ళు, మల్లికార్జున యూత్ కమిటీ అని. వాళ్ళు మేము కొట్టాలని వీళ్ళు మేము కొట్టాలని వాళ్ళు. అందరి పొత్తులో మా తమ్ముడైతే కొట్టేసిండు. నాకైతే ఫుల్ హ్యాపీ. నేనైతే ఆడ అయితే చాలా బాగా మొత్తుకున్నా. మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యిండు. లీగల్ ఆడగొట్టపోయిన ఈడనే కొట్టిండని వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండట్టుంది. నాకైతే తెలియదు, కానీ నాకైతే అనిపించింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. అక్కడైతే ఉట్టి కొట్టడం అయితే జరిగింది. చాలా అంటే ప్రతిసారి కంటే ఈసారి బాగా చేశారు. మనకి డీజే సాంగ్స్ పెట్టి ఆ రోజు 11:15 దాకా అయిందట్టుంది టైము. చాలా బాగా చేశారు. ఆ యూత్ కమిటీ వాళ్ళు కూడా ఏం నిరుత్సాహపోకుండా మంచిగా వీళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మన గెలిచిన వాళ్ళకైతే శాల్వా కూడా కప్పారు. మా తమ్ముడికైతే శాల్వా కూడా కప్పారు. ప్రతి ఇయర్ ఇట్లయితే ఉండదు, ఈసారి బాగా చేశారు. ఇట్లనే మరిన్ని ప్రోగ్రామ్స్ ఇట్లనే మా సందు వాళ్ళు ఇట్లనే మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కృష్ణుడికైతే వేడుకుంటున్నా. ఇలాంటి జన్మాష్టములు చాలా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి అయితే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.